లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. శ్రీ గణేష్ దేవస్థానం వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. మోదీ ప్రవేశపెట్టిన గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. వికసిత్ భారత్ సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఆహ్వాన నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి వాహనాలను ఈరోజు రాజ్యసభ సభ్యుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో వాహనాలను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వికసిత్ భారత్ అంటే ఏంటి అసలు? అయితే ఈ పథకాన్ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దామనుకుంటున్నారు? భారతదేశం నిజంగా వికసించాలంటే ఈ సమాజంలో ప్రతి పేదవాడి కూడా వాడికి 2 పూటల అన్నము, నిలువ నీడ కోసము ఇల్లు, ఆరోగ్యం కోసము వారికి కావాల్సిన అందుబాటులో మందులు, చికిత్స, ఇవన్నీ కూడా అనేక పథకాలు మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉండే పేదవాడికి ఈ యాత్ర ద్వారా ఏ పథకాన్ని అయితే మోదీ గారు ప్రవేశపెట్టాడో మోదీ గ్యారంటీ పేరు మీద ప్రతి పేదవాడికి అందాలనే ఒక సంకల్పంతో, లక్ష్యంతో ఈ యొక్క యాత్రలు ప్రతి గ్రామంలో కొనసాగిస్తున్నారు ప్రభుత్వ పరంగా. కాబట్టి ఇవాళ ఇల్లు లేని పేదవాళ్లకు, లేదా ఇవాళ ముఖ్యంగా పిల్లల కోసం పోషక పదార్థాలు, దాంతోపాటు వారికి జీవిత బీమా సంబంధించిన పథకాలు, రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఆర్థికంగా పెట్టుబడి సహాయము, రైతులకు ఏ రకంగా ఎరువులు ఇవాళ సబ్సిడీ రూపంగా ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడంతో పాటు ఆ యొక్క అర్హులైన పేదవాళ్ళని భాగస్వాములు చేయడానికే పల్లె పల్లెలో, వాడవాడలో ఈ యాత్ర ద్వారా వారికి చైతన్యం కల్పించి, అవగాహన కల్పించి అందులో భాగస్వాములు చేయడం. ఎక్కడ కూడా ఇందులో దళారీ వ్యవస్థ లేకుండా, దళారీ పేత్ర లేకుండా ప్రభుత్వ యంత్రాంగమే పేదవాళ్ళ ముంగిట్లోకి, వాళ్ళ గడపకు వచ్చి ఈరోజు వారికి మరి ఆరోగ్య శిబిరాలు, దాంతోపాటు వారికి పోషక పదార్థాల పట్ల అవగాహన పెంచడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో మరి ఈ యొక్క గ్రామంలో వారికి పేదవాళ్ళ కోసం ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంచి స్పందన. దాదాపు 40 రోజులు కలెక్టర్ గారు స్వయంగా దీన్ని మానిటర్ చేస్తున్నారు, సూపర్వైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక ఈ వాహనం ఏతుందో మోడీ గ్యారంటీ పేరు ఉండే వాహనం రోజుకు 2 గ్రామాల్లో ఈ అవగాహన సదస్సులను, కొత్తగా మరి అర్హులను నమోదు చేయడం. ఈ మధ్యలో ప్రధానమంత్రి విశ్వకర్మ ఒక యోజన వచ్చింది. 18 రకాల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి పేద వర్గాలు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నేత, ఇవన్నీ కూడా చెప్పులు కుట్టేవాళ్ళు, శిల్పకారులు, వడ్డెరలు, వాళ్ళ కోసం కూడా శిక్షణ, వారికి 15,000 రూపాయలతో పనిముట్లు, 3 లక్షల రూపాయలు వారికి నామమాత్ర వడ్డీతో లోన్. ఆ రకంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో మోదీ గారు తలపెట్టిన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి పేదవాడికి అందాలనే సంకల్పంతో ఈ యాత్ర. సరే, అయితే చెప్పండి, వికసిత్ భారత్ సంబంధించినటువంటి సంకల్ప యాత్ర తెలంగాణలో ఎన్ని రోజులు కొనసాగనుంది? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వాహనాలు దీనికి ఏర్పాటు చేయడం జరిగింది? దాదాపు ఇవాళ ఒక జిల్లాకు 10 ఈ యొక్క రథాలు, ఈ ప్రధానమంత్రి ఏదైతే యోజన ప్రకారంగా కనీసం 40 రోజులు ఈ యొక్క యాత్ర మొత్తం తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డును తట్టుకుంది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మొదలయ్యేటువంటి ఈ యొక్క కార్యక్రమము 40 రోజులు అన్ని గ్రామాలు 15 రోజుల షెడ్యూల్ ముందే వారు ప్రకటించి ప్రతి గ్రామంలో చాటింపులు చేసి ఈ రకమైన శిబిరాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడము, ఈ యొక్క పథకాలను వాళ్ళని భాగస్వామ్యం చేయడమే ఒక లక్ష్యం, సంకల్పంతో చేస్తుంది. అయితే సార్, చివరిగా చెప్పండి, మొత్తానికి అయితే గత 10 సంవత్సరాలుగా ఏదైతే మోడీ పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, పూర్తి స్థాయిలో గ్రామాన దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పథకాల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణతో పాటు యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్క గ్రామానికి వికసిత్ భారత్ అనే పేరుతో ఈ యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ యాత్ర పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించే అవకాశం కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చు? రాజకీయాలతో, ఎన్నికలతో ముడిపడే కార్యక్రమం కాదు ఇది. ఈ పార్టీకే 27 లక్షల కోట్ల రూపాయలు పేదల మరి ఈ యొక్క సమగ్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వాళ్ళ ఖాతాలో చేర్చడం జరిగింది. ఇంకా ఏ పేదవాడైతే మిగిలిపోయినాడో, ఈ యొక్క పథకాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాత్రలు అవసరమైతే ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను పెంచి
వారికి ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, లేదా ఇవాళ నల్లాధార నీళ్లు రానివ్వండి, నల్సే జల్ కార్యక్రమం కానివ్వండి, ముద్రా ద్వారా లోన్లు కానివ్వండి, లేదా ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారులకు ఇచ్చే లోన్ విషయంలో కానివ్వండి, ప్రధానమంత్రి విశ్వకర్మ, ఇలాంటి అనేక పథకాలు చాలామందికి అవగాహన లేదు. అవగాహన కల్పించి పెంపొందించి ఇది ఒక 6 మాసాలకు 7 ప్రతి నిరంతరం కొనసాగేటువంటి ఇది ప్రక్రియ. కాబట్టి మోడీ గారు చెప్పినంటే చేసి ఇస్తారు. అదే మోదీ గ్యారంటీ. కాబట్టి ఈ మోదీ గ్యారంటీ పేరు మీద వెళ్ళే రథాలు ప్రజలకు ఒక భరోసా. కాబట్టి ప్రజలు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందే మా యొక్క విజ్ఞప్తి. అయితే మొత్తానికి చూస్తున్నాం మనం వికసిత్ భారత్ అనే పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యాత్ర పూర్తి స్థాయిలో తెలంగాణతో పాటుగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక వాటాను కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా తెలియడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కూడా ప్రజలకు అవగాహన లేనటువంటి పథకాలకు సంబంధించినటువంటి పథకాలపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చే విధంగా కూడా ఈ యాత్ర ఉండబోతున్నట్టుగా కూడా రాజ్యసభ సభ్యుడైనటువంటి లక్ష్మణ్ కూడా తెలియడం జరిగింది. కెమెరామెన్ భవానీతో ప్రేమ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.